నమస్కారం అండి. ఐఎమ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ అండి. నా పేరు డాక్టర్ వైవి రావు. ప్లాస్టిక్ సర్జన్ ఫర్ ద పాస్ట్ ఏంటంటే ఒక 24 ఇయర్స్ నుంచి ప్లాస్టిక్ సర్జన్గా హైదరాబాద్లో ఉంటున్నాను. ఈరోజు అంటే జూలై 15th ప్లాస్టిక్ సర్జన్స్ డే అనమాట. ఈ ప్లాస్టిక్ సర్జన్స్ డేని ఎందుకు సెలబ్రేట్ చేశారు, అసలు ఏ విధంగా, అసలు ఇది ఎలా పుట్టింది, ఇది అసలు దీనికి పుట్టడానికి కారణం, అసలు ప్లాస్టిక్ సర్జరీకి కారణమైన పితామహులు ఎవరు అని కొంచెం హిస్టరీ తెలుసుకుందామండి ఈరోజు టాక్లో. అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ డే ఇది ఇంటర్నేషనల్గా కాదు, నేషనల్గా. అంటే మన ఇండియాలో ఫస్ట్ 2011లో ఒక ప్లాస్టిక్ సర్జన్స్ సమావేశంలో ఒక ఎమినెంట్ ప్లాస్టిక్ సర్జన్ ప్రపోజ్ చేశారు. అంతకుముందు కూడాను ఒక రైటప్ లాగా రాసి, ఇక ఈ సమావేశం కంటే ముందే వారు ఇవన్నీ చేసి రైటప్ లాగా రాసి అందరు ప్లాస్టిక్ సర్జన్స్కి పోస్ట్ చేసి అగ్రీగా అయినాక ఈ ప్లాస్టిక్ సర్జన్స్ డేని ఏ రోజు పెడితే బాగుంటుందంటే జూలై 15th పెడితే బాగుంటుందని అందరూ డిసైడ్ చేసినాక 2011 నుంచి ఈ ప్లాస్టిక్ సర్జరీ డే జూలై 15th సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరు ప్లాస్టిక్ సర్జన్స్ ఇండియాలో. అసలు ఎందుకు ఈ ప్లాస్టిక్ సర్జన్స్ డే పెట్టాల్సిన అవసరం ఏంటి, ఇండియాలో అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఒరిజినల్గా సభాపతి గారని ఫ్రమ్ కోయంబత్తూరు, వారు వాజ్ వన్ ఆఫ్ ది ఎమినెంట్ అండ్ టాప్ ప్లాస్టిక్ సర్జన్స్ అనమాట. అండ్ మా కమ్యూనిటీలో, దట్ ఈ ప్లాస్టిక్ సర్జన్స్ కమ్యూనిటీలో వీ రేట్ హిమ్ ది హైయెస్ట్ అనమాట అండ్ గ్రేటెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్. వారు ఎందుకు చెప్పారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లాస్టిక్ సర్జరీలో అంటే కొంతమంది పీజీలు జాయిన్ అవ్వకపోవటం, అసలు ఈ ఎడ్యుకేషన్ కూడా కొంచెం తగ్గిపోవడం, సీట్లు ఖాళీ ఉండటం, ఇవన్నీ చూసి చాలామంది బాధపడేవారు. కానీ ఆయన ఏంటంటే హీ పెన్ ఇట్ డౌన్. కానీ రాతపూర్వంలో చెప్పేటప్పటికి ఏంటంటే అందరూ రియలైజ్ అయ్యి ఈ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ప్లాస్టిక్ సర్జరీకి జాయిన్ అవ్వట్లేదు ఇవన్నీ చూసినాక, అలాగే అవేర్నెస్ తీసుకురావటం, ఇవన్నీ కూడా వారు బిగినింగ్ నుంచి చేస్తూ ఉండేవారు. బట్ ఈ సందర్భంగా ఏంటంటే ఇంక ఎక్కువగా చెయ్యాలని చెప్పి ఒక నేషనల్ డేని ఫామ్ చేయటం అని చెప్పి, ఆ తర్వాత మినిస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి కూడా, హెల్త్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకుని నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేని జూలై 15th దానిని చేశారనమాట. కాయిన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ డేని ఆ రోజు నుంచి సెలబ్రేట్ చేయటం మొదలుపెట్టారు 2011 నుంచి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎయిమ్స్ ఏంటి? ఒకటి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావటం. రెండోది, ప్లాస్టిక్ సర్జన్స్లో పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ పెంచుకోవటం. ఈ విధంగా ఈ ఎస్పెషల్లీ యాన్యువల్ డే, అలాగే మీరు చాలామంది చూసే ఉంటారు, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని రకరకాల డేస్ ఉంటాయి. దీనికి కూడా ఒక డే ఉంటే ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. ఆ రోజు ఏదో ఒకటి అందరు ప్లాస్టిక్ సర్జన్స్కి ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు చేసే వర్క్ని బయటికి తెప్పండి. అలాగే ఆ రోజు ఏదన్నా పాసిబిలిటీ ఉంటే ఒక ఫ్రీ సర్జరీ చేయండి, దానిని పోస్ట్ చేయండి బయట కమ్యూనిటీలోను, అలాగే మిగతా గ్రూప్స్లోను. సో ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది అండ్ దాని యొక్క రికగ్నిషన్ కూడా వస్తుందని చెప్పారు. అలాగే ఎనీ మిస్కమ్యూనికేషన్స్ ఏమైనా ఉంటే పారద్రోలటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ 2000 అంటే 10 years నుంచి ఇది సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది 10th year అనమాట. ఆల్మోస్ట్ అంటే 1 decade అయింది. ఇది చూసి ఇంటర్నేషనల్ ఫోరంలో, అంటే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి చాలా అప్రిషియేట్ చేసి, వారు కూడా అనుకుంది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేగా ఈ జూలై 15th కూడా రికగ్నైజ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది ప్లాస్టిక్ సర్జరీ డే గురించి. అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ డేకి మన ఇండియాకి సంబంధం ఏంటి, ఎందుకు కొంచెం అంటే దాని గురించి చెప్పే ముందు మన హిస్టరీ గురించి తెలుసుకోవటం మంచిదన్నమాట. సుశ్రుతుడు అని మీరు కొంతమంది వినే ఉంటారు, సుశ్రుత. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ కూడా ఈ పేరు మీద ఉంటాయి, సుశ్రుత అని. ఈ సుశ్రుతు ఎవరు అని చూస్తే అసలు ఏ కాలంలో ఉన్నాడు, అసలు పురాణంలో వాడా, లేదనుకుంటే అసలు నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యాడా, ఉన్నాడా మన కాలంలో, అంటే హిస్టరీలోనా లేదంటే పురాణంలోనా అని చూస్తే గనక ఇది పురాణం కాదండి, ఇది హిస్టరీ. అంటే మనకి రాజులు వీళ్ళందరూ ఎలా ఉన్నారో ఆయన కూడా 2600 years అంటే క్రీస్తు పూర్వానికి 600 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నాడనమాట. ఆయన భారతదేశంలో ఉన్నాడు. అండ్ ఆయన చేసిన
లేదంటే వారు చెప్పిన ప్రిన్సిపల్స్ అయన్నీనే బాగా ఇప్పుడు కూడా మేము ప్లాస్టిక్ సర్జన్స్ ఫాలో అవుతాం. ఈ సుశ్రుతుడు ఎవరు అనంటే గనక ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఖచ్చితంగా అది ఎక్కడ లిఖించబడలేదనమాట. బట్ ఆయన గురించి మట్టుకు కొంత రాయబడింది చాలా ఆటిల్లో. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మనం చూస్తే పురాణంలో చూస్తే అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం, మహాభారతం ఆ తర్వాత నెక్స్ట్ హిస్టరీ. అంటే మనకు తెలిసిన కాడ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 5,000 సంవత్సరాల నుంచి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంతకుముందు మేబీ తెలియకపోవచ్చు మనకి హిస్టరీ కూడా. ఈ ఈ 5,000 సంవత్సరం నాడే సుమారుగా ఆయుర్వేదం అనేది ఉద్భవించిందనమాట. దాని తర్వాత సుమారుగా ఒక 2,500 అలాగా సంవత్సరాల తర్వాత అంటే సుమారుగా క్రీస్తు పూర్వానికి 600 సంవత్సరాల క్రితమే ఈ సుశ్రుతుడు అనేవాడు ఉన్నాడని చెప్పి హిస్టరీలో లిఖించబడిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ సుశ్రుతుడు ఎవరి పుత్రుడు అని ఖచ్చితంగా లేదండి. బట్ ఏంటంటే ఆయన ఒక డివైన్ ఇన్కార్నేషన్ ఏమో అన్న కూడా ఫీలింగ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడే పురాణాలకిను హిస్టరీకిను కొంచెం లింక్ లాగా అనుకోవచ్చు. మహాభారతం అనేది పురాణం జరిగిందా లేదా అని కొంచెం కాంట్రవర్సీలు ఉన్నాయి. బట్ ఈ మహాభారతంలో విశ్వామిత్రుడు అని ముని ఉన్నాడు. ఈ విశ్వామిత్రుడు యొక్క ఒక పుత్రుడు ఈ సుశ్రుతుడు అని కొంత చెప్పబడింది అని కొంతమంది చెప్తా ఉంటారు. బట్ కొంతమంది చాలామంది కూడా డిసగ్రీ కూడా అవుతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఆయనకి ఏంటంటే డివైన్ పవర్స్ కూడా అబ్బినియి అని మోరాలెస్ కొంచెం చూచాయిగా మనకి కొంతవరకు ఐడియా వచ్చిందనమాట. ఎందుకంటే 2006 అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే 2,600 సంవత్సరాల క్రితం వెనకాల అసలు ఈ సర్జరీ ఏంటి, అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆయన చెప్పడం ఏంటి అనేది చూస్తే కనుక నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏదైనా డివైన్ పవర్ ఉందా అప్పటికేను అన్న అనుమానం కూడా రాకపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం దీనికి బట్ ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి ఇది ఇంకా మీమాంసలోనే ఉందన్నమాట. ఈ సుశ్రుతు అప్పుడు 2600 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ తర్వాత అంతకుమించి ఆయనకి తర్వాత పుట్టుక తెలీదు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది కూడా ఎక్కువగా లిఖించబడలేదు. అదే టైంలోనూ లేదంటే అంతకంటే ముందు కొంచెం చరకుడు అని ఉండేవాడండి. చరకుడు అని కూడా ఇది కూడా హిస్టరీలోనే ఉందన్నమాట. బట్ ఇది పురాణం కాదు, చరకుడు. సో మోరార్లెస్ ఇద్దరు ఒకే టైమా కొంచెం అటు ఇటుగాన అంటే ఒక 1000 ఇయర్స్ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ కానించి వీళ్ళందరూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఈ ప్లాస్టిక్ సర్జరీ ఈయన రాసిన కొన్ని పుస్తకాలు కానీ ఈయన ప్రాక్టీస్ చేయబడిన పద్ధతులు కానీ ఏంటంటే కనుమరుగైపోయినాయి అనమాట హిస్టరీలో. దాని తర్వాత ఆల్మోస్ట్ 8th సెంచరీలో అంటే 800 సంవత్సరాలు క్రీస్తు పుట్టినాక 800 సంవత్సరాలతో కొంతమంది కొంచెం బయటికి తీశారనమాట. ఆ తర్వాత 1800 సంవత్సరాలకి అంటే క్రీస్తు తర్వాత అంటే సుమారుగా 19th సెంచరీలో అలాగా ఈ హిస్టరీ గురించి ఈయన గురించి ఇంకా కొంచెం బయటకు లెక్కించబడింది అనమాట. ఆ తర్వాత 20th సెంచరీలో అంటే 1913 ప్రాంతాల్లో ఏంటంటే ఈయన గురించి ఒక రాసి కొంచెం ఈయన చేసిన పద్ధతులన్నీ కూడా వెస్ట్లో వాళ్ళు రికగ్నైజ్ చేసి అప్పటికి బయటికి తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని పాపులరైజ్ చేయబట్టి ఇంకా ప్రపంచం మొత్తానికి తెలిసిందనమాట ఇదంతా బాగా. సో మనకంటే కూడా ఇంకా ప్రపంచం మొత్తానికి ఇంకా బాగా తెలియజేశారు వారు. బట్ ఇక్కడ ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల ఏంటంటే వారి యొక్క చేసిన సర్జరీలు కానీ అవన్నీ ఎక్కువగా బయటికి రాలేదన్నమాట. బట్ ఇవన్నీ ఇప్పటికీ తాళపత్ర గ్రంథాల్లో ఆయన రాసిన బుక్ సుశ్రుత సంహిత అనే బుక్ లాస్ ఏంజలీస్ మ్యూజియంలో ఇప్పటికీ ఒక కాపీ భద్రపరచబడిందని ఇప్పటికీ చెప్తారండి. సో ఈ సుశ్రుతు ఏం చేశాడనంటే గనక ఈయన్నే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు, మన ఇండియన్ మెడిసిన్ అంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అంటారు, అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా అంటారు అనమాట. బట్ వెస్ట్ వాళ్ళు ఏంటంటే అప్పటికే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ తర్వాత అంటే క్రీస్తు తర్వాత ఒక 4 డికేడ్స్ తర్వాత హిప్పోక్రేట్స్ అనే మహానుభావుడు అండి వెస్ట్లో చాలా ఈయనకి లాగానే ఆయన కొన్ని చాలా పాపులరైజ్ చేశాడు. దట్ ఈస్ 400 సంవత్సరాల తర్వాత క్రీస్తు తర్వాత. బట్ ఏంటంటే అప్పటికే వారిని ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా రికగ్నైజ్ చేశారు వెస్ట్ వాళ్ళంతా. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఇంకా ఫర్దర్గా రికగ్నైజ్ చేయలేకపోయారనమాట. బట్ ఇప్పటికీ మేమేంటండి ఇండియాలో ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ ఆర్ ఇండియన్ ప్లాస్టిక్ సర్జరీ అని ఇప్పటికీ వీ కన్సిడర్ అండ్ పే ట్రిబ్యూట్స్ అనమాట. అసలు ఈ సుశ్రుతు ఏం చేసేవాడు ఆ టైంలో? పుట్టుపుత్రాతల గురించి మనకు తెలియదు కాబట్టి ఆయన ఏం చేసేవాడు అని అంటే కనుక మెయిన్గా ఆయన ఆ టైంలో ఏంటంటే రాజులు ఆ కాలం ఉన్నారనమాట. రాజులు కొంచెం క్రిమినల్స్ని కానీ
లేదంటే అడల్టరీ చేసిన ఉమెన్ కానీ, లేదంటే ఇంకా కొంతమంది ఏదైనా అదర్ నచ్చని వాళ్ళని కానీ, వాళ్ళు ఏంటంటే అందవికారంగా చేసేవాళ్ళు. ఏ విధంగా అందవికారం చేసి అన్నిటికంటే ముక్కు అనేది ముఖంలో బాగా ప్రామినెంట్‌గా కనపడే పార్ట్. ఈ ముక్కుని కోసేసేవారనమాట. కోసేస్తే అది ఆ పుండు అలాగా నెమ్మదిగా హీల్ అయ్యేదనమాట. కొంచెం బ్లీడింగ్ కారి ఏదో తర్వాత ఆ టైంలో పసుపు అది పెట్టి కొంచెం పుండు నెమ్మదిగా మానేది. బట్ స్లోగా ఏంటంటే ఇలాంటి వాటి చాలా ఎక్కువైపోయాయి కేసులు. వీటన్నిటిని ఆయన ఆ మహానుభావుడు సుశ్రుత్ అనే మహానుభావుడు స్టడీ చేసి రికన్‌స్ట్రక్షన్ అంటే మళ్ళీ తిరిగి మోరార్‌లెస్ నోస్ లాగా అంటే కంప్లీట్ నోస్ లాగా అని చెప్పలేం గానీ, కొంచెం దరిదాపులో ఉండేటట్టుగా కొన్ని పద్ధతులు డిస్క్రైబ్ చేసి అంటే ఫోర్ హెడ్ మీంచి ఒక కండని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ పెడతాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డివైడ్ చేయటం. దీన్ని ఆ తర్వాత మళ్ళీ షేప్ చేయటం. ఇయన్నీ చేయటం ఆ పద్ధతులన్నీ 600 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు పూర్వానికి 600 ఏళ్ల క్రితం ఆయన డిస్క్రైబ్ చేశారనమాట. సుశ్రుత సంహిత అనే బుక్‌లో ఇయన్నీ చెప్పబడినియండి. ఇంకా ఉన్నాయి కూడా. ఫిజికల్‌గా దే ఆర్ ఎగ్జిస్టెంట్ అనమాట. అలాగే ఇది ఒక్కటే కాదండి. ఈయన నోస్ గురించే కాదు. ఆ టైంలో అసలు ఈయన చేసిన కనిపెట్టినయి చెప్తే మీకు ఆశ్చర్యం అవుతుంది కూడా. ఆ కాలంలో సుమారుగా ఒక 100-120 ఇన్‌స్ట్రుమెంట్ అంటే దాని పనిముట్లు కనిపెట్టాడనమాట ఆయన. అలాగే మోర్ దాన్ 300 ఆపరేషన్స్ ఆయన డిస్క్రైబ్ చేశారనమాట. ఇంకా ఇది కాకుండా అసలు ఆల్మోస్ట్ థౌసండ్స్‌లో ఆయన హెర్బల్ మెడిసిన్స్ గాని, హెర్బ్స్‌ని గాని డిస్క్రైబ్ చేసి దాన్ని అసలు ఎందుకు పనికొస్తుందని కూడా దాంట్లో రాశారనమాట క్లియర్‌గాను. సో, ఇది కనిపెడతాం. నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవ్వటానికి ఆ తాళపత్ర గ్రంథాల్లో రాయటం ఇయన్నీ కూడా ఆ టైంలోనే జరిగినాయనమాట. సో, ఈ విధంగా ఆయన చాలా సేవ చేశారనమాట. ఇంకొకటి ఇదే కాకుండా వారు ఆ కాలంలో ఏంటంటే అసలు మెడిసిన్ అనేది దీన్ని మెడిసిన్ అంటారని, దీని ఒక పవిత్రమైన ప్రొఫెషన్ అని ఆ కాలంలోనే రికగ్నైజ్ చేశారనమాట. వెల్ బిఫోర్ ఈ వెస్ట్ గనుక. అసలు సుమారుగా ఆయన కొన్ని గ్రంథాలు ఏంటంటే వారి గురించి రాసిన దాంట్లో అసలు మెడిసిన్ స్టూడెంట్‌షిప్ అనేది 6 ఏళ్ళు ఉండాలి. అసలు ఇలాగా కంటిన్యూయస్‌గా అక్కడే ఉండాలి అని వారు ఆ కాలంలోనే డిస్క్రైబ్ చేసి ఆ విధంగా స్టూడెంట్స్‌ని తీసుకోవటం, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ట్రైన్ చేయటం వారి కింద. తర్వాత ఒక చిన్న డిగ్రీ లాగా అవార్డ్ చేయటం కూడా ఆ కాలంలో జరిగిందనమాట. ఆలోచించండి 2600 ఏళ్ల క్రితం ఇప్పటిలాంటి పద్ధతులు ఆ టైంలో ప్రాక్టీస్ చేయటం అనేది నాట్ ఏ జోక్ అండి. చాలా బాగా చేశారాయన. అలాగే స్టూడెంట్సే కాకుండా ఇందరికి పేషెంట్‌కిను, ఒక స్టూడెంట్‌కి, ఆ డాక్టర్‌కి మధ్యలో ఒక నర్సింగ్ సిస్టమ్ అనేది, ఒక నర్స్ అనేది కూడా ఉండాలనేది కూడా ఆ కాలంలోనే వారు ప్రపోజ్ చేసి, అసలు ఈ నర్స్ క్వాలిటీలు ఎలా ఉండాలి? న్యూట్రల్‌గా ఉండాలి, ప్లెజెంట్‌గా ఉండాలి, ఏమి రియాక్షన్ ఉండకూడదు అని అయన్నీ కూడా డిస్క్రైబ్ చేసి జరగటం జరిగిందనమాట. సో, ఈ విధంగా సుశ్రుతుడి గురించి చెప్పుకోవటం అనేది ఎస్పెషల్లీ ప్లాస్టిక్ సర్జరీ డే నాడు ఆనవాయితీ అండి. అండ్ మా ధర్మం కూడా, వృత్తి ధర్మం కూడా. ఆ తర్వాత సుశ్రుతుడి తర్వాత ఈ గ్రంథాలు కథ ఏంటంటే కొంచెం కాలానికి రాసిన గ్రంథాలు ఇయన్నీ కనుమరుగైపోయి ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి, ఆ తర్వాత సమ్‌వేర్ ఇన్ 19th సెంచరీలో ఆ ప్రాంతాల్లో ఏంటంటే టిప్పు సుల్తాన్ 17th to 18th సెంచరీలో టిప్పు సుల్తాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా నోసెస్ కట్ చేసేవారు. ఇదివరకు పాతకాల పద్ధతిలాగానే ఆయన బాగా కట్ చేసేవారు. ఎస్పెషల్లీ ఒక బ్రిటిష్ కాన్వాయ్‌కి ఒక డ్రైవర్‌గా ఫుడ్ తీసుకెళ్తున్న వాళ్ళ డ్రైవర్ యొక్క ముక్కుకు కోపం వచ్చి అతని ముక్కు కోసి అలా ఉండటం వల్ల ఏంటంటే అతను అందవికారంగా కనపడేటప్పటికి అప్పుడు ఒక ఇంగ్లీషు డాక్టర్ గారు వచ్చి అతన్ని తారసపడ్డాడనమాట అతను. అంటే సుమారుగా అరౌండ్ 18th సెంచరీ ఆ ప్రాంతాల్లో. కనపడి నేను బాగు చేస్తాను నీ నోస్‌ని అంటే గనక అతను ఏమన్నాడంటే ఆ డ్రైవరు మీరు మీ దగ్గరికి వద్దు నేను రాను. నాకే ఒక కుమ్మరి అంటే ఆ కాలంలో ఏంటంటే పాట్స్ తయారు చేసేవాళ్ళు. ఆ పాట్స్ తయారు చేసేవాళ్ళు కుమ్మరోళ్ళు అంటారు. ఆ కుమ్మరోళ్ళే ప్లాస్టిక్ సర్జరీని కూడా ఫాలో అయ్యేవారు. అంటే సర్జికల్‌గా కొంత ఫాలో అయ్యేవారు. సో, అంత క్రూడ్‌గా ఉండేదనమాట. బట్ ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ కూడా అన్నీ ఆ సుశ్రుతుడు చెప్పిన ప్రిన్సిపల్స్, పద్ధతులను వాళ్ళు పాటించేవారనమాట. సో, ఎక్కడ 2600 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్ ఇప్పటి నుంచి అండ్ ఎక్కడ 18th సెంచరీ. సో, అదే పద్ధతుల్ని ఇంకా 18th సెంచరీలో కూడా ఫాలో అయ్యి ఆ గ్రంథాలు ఉండటం వల్ల జరిగిందనమాట. ఫాలో అయ్యి ఆపరేషన్ చేసి అతని ముక్కుని మోర్ ఆర్ లెస్ నియర్ నార్మల్‌కి తీసుకురాగలిగారు. ఇదంతా ఆ ఇంగ్లీషు సర్జన్ చూసి ఆశ్చర్యపోయాడనమాట. అంతా రికార్డ్ కూడా చేసుకొని కొన్ని నోట్ చేసుకొని అయన్నీ అతను వెళ్ళినాక న్యూ ఇంగ్లాండ్ జర్నల్‌లో ఇయన్నీ కూడా రాసి
అప్పుడు ప్రపంచానికి మనకసలు ఇండియాలో ఇలా పుట్టింది, ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారని బయటికి తీసుకొచ్చాడు. సో, ఈ విధంగా హిస్టరీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ మన ఇండియాలో మొదలైంది. వెస్ట్‌లో బాగా రికగ్నైజ్ చేయబడిందనమాట. బట్ ఆ తర్వాత అందరూ ఈక్వల్‌గానే పెరిగారు. అంటే ఈక్వల్‌గానే విత్ పద్ధతులు పెంచుకోవటం, మెడిసిన్‌లో డెవలప్‌మెంట్స్ జరగటం అన్ని విధాలా జరిగింది. అండ్ ఎట్ ప్రెజెంట్ చెప్పాలంటే మనం ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నో లెస్ అండి కంపేర్డ్ టు ఎనీ వెస్టర్న్ కంట్రీస్ అనమాట. వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని సెంటర్‌లు ఉన్నాయి ఇక్కడ. అక్కడికి అబ్రాడ్ స్టూడెంట్స్, అబ్రాడ్ యొక్క ప్లాస్టిక్ సర్జన్స్ కానీ, అబ్రాడ్‌లో ట్రైన్ అయిన వాళ్ళు కానీ చాలామంది ఇంక్లూడింగ్ యూఎస్ కానించి వచ్చి ఎందుకంటే మన దగ్గర ఉన్న వాల్యూమ్స్ అంత ఎక్కువ అనమాట. మన ఎస్పెషల్లీ మన పాపులేషన్ అవనండి, మన పాపులేషనే మనకి కొంచెం బ్లెస్సింగ్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో, కొన్ని మైనస్ పాయింట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ వారికి ఉండవన్నమాట. అలాగే ఇన్ని వెరైటీ వారు చూడలేరు కూడా. సో అందుకని చాలామంది వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం ఫెలోషిప్ లాగానో ఏదో లేకపోతే కొన్నాళ్ళు ఉండటం చూసి ఇది నేర్చుకుని ఇక్కడ పద్ధతులు, లోకల్ పద్ధతులు అండ్ కొన్ని ఇంబైబ్ చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్తారనమాట. సో ఈ విధంగా ఈరోజు ప్లాస్టిక్ అంటే జూలై 15న ప్లాస్టిక్ సర్జన్స్ డేగా గుర్తించి కొంచెం దాని గురించి రిమైండ్ చేసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. అలాగే కొంతమంది ఏంటంటే అవేర్‌నెస్ తీసుకురావడానికి అసలు ప్లాస్టిక్ సర్జరీలో ఏమేం చేస్తారనేది కూడా చెప్తా ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక రోజు ఇంకో టాపిక్‌లో మనం కలుసుకుందామండి. నమస్కారం.